నా పేరు రెవరెండ్ అనిల్ కిరణ్. ఈ సంఘంలో 2022 నుంచి 5 సంవత్సరాల కాల పరిమితికి నేను ప్యారిస్ పాస్టర్గా చైర్మన్గా అపాయింట్ చేయడం జరిగింది. 2022కు ముందు జరిగినటువంటి పరిస్థితి, కరోనా సమయంలో ఇక్కడ పనిచేస్తున్న పాస్టర్ గారు చనిపోయిన సమయంలో నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆ పాస్టర్ గారు చనిపోయినప్పుడు ఇప్పుడు ఎవరైతే మీ దగ్గర మీటింగ్ పెట్టి ఎన్ఎంఈ పరిరక్షణ కమిటీ అని చెప్పి మీటింగ్ పెట్టి మిమ్మల్ని పిలిచి చెప్పారు, వారు అప్పటి నుంచి గొడవ చేస్తూనే ఉన్నారు. వారు ఈ 2 సంవత్సరాల నుంచి ఈ సంఘం మానేసి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్లోరీ చర్చ్కి, అలాగే ఎపిఫానియా లూథరన్ చర్చ్కి, అలాగే బయట ఇండిపెండెంట్ చర్చెస్ కూడా వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మళ్ళా జనరల్ ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి. ఆ జనరల్ ట్రాన్స్ఫర్ టైంలో వీళ్ళందరూ కలిసి మా మీద గొడవ చేసి మరి సినైట్ ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి ఒక ఆర్డర్ తీసుకొచ్చారు. యాక్చువల్గా సినైట్ ప్రెసిడెంట్ గారు 31వ తారీఖున ట్రాన్స్ఫర్స్ ఆర్డర్స్ ఇస్తారు. ఈయన 2వ తారీఖు ఉదయం ఆర్డర్ తీసుకుని 8 గంటల 30 నిమిషాలకి చర్చ్ స్టార్ట్ అవుతుందనగా 8 గంటల 15 నిమిషాలకి ఆయన ఆర్డర్ తీసుకుని రావడం జరిగింది. అయితే నన్ను ఇక్కడ మోడరేటర్ బిషప్ గారు నన్ను అపాయింట్ చేశారు. నాతో పాటు పిసిసి ఏమీ లేదు. నేను వచ్చేటప్పటికి పిసిసి సభ్యులు ఎవరు లేరు. మరి సంఘ పరిపాలన జరిగించడానికి వీళ్ళందరితో ఎన్హా కమిటీగా వీళ్ళందరినీ నియమించి వీళ్ళతో సంఘ పరిపాలన జరిగించడానికి నాకు ఒక ఆర్డర్ ఇచ్చారు. వీళ్ళతో కలిసి నేను ఈ సంఘ పరిపాలన జరిగిస్తున్నాను. ఆ సందర్భంలో ఆయన వచ్చినప్పుడు ఇప్పుడు ఆరాధన స్టార్ట్ అయిపోయింది. మరి కమిటీ వాళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టి మాట్లాడి ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత నీకు చెప్తాము అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే పాస్టర్గా వచ్చారు కాబట్టి ఆ దినాన ఆయన ఆర్డర్ కూర్చోబెట్టడం జరిగింది. ఆ రోజు నేనే వాక్యం చెప్పాను, నేనే ప్రభుత్వ సంస్కార ఆరాధన చేశాను, నేనే కార్యక్రమం అన్ని చేశాను. ఆయన్ని పాస్టర్గా సినైట్ ప్రెసిడెంట్ గారు పంపించారు కాబట్టి సినైట్ ప్రెసిడెంట్ గారిని గౌరవించి ఆయన ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది. నన్ను ట్రెజరర్గా ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. ఎన్హా కమిటీ ద్వారా పిసిసి లేదు, మోడరేటర్ బిషప్ గారు ఏర్పాటు చేయబడిన ఎన్హా కమిటీ ద్వారా నేను ట్రెజరర్గా ఎలక్ట్ చేయబడ్డాను. వారి యొక్క ప్రధానమైన ఎలిగేషన్ మొన్న నేను వినగా ఆశ్చర్యపోయాను. అది ఏంటంటే 80 లక్షల రూపాయలు ఇక్కడ అన్యాక్రాంతమైంది లేదా దుర్వినియోగం అయింది అన్న ఒక మాట చెప్పాను. నేను గత సంవత్సరం అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మంత్లీ ఇన్కమ్స్ అన్ని కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. మార్చ్ 2023 3,23,595, ఏప్రిల్ 4,50,972, మే 3,05,212, జూన్ 2,97,382 రూపాయలు, జూలై 3,66,598, ఆగస్ట్ 3,07,409, సెప్టెంబర్ 3,30,765, అక్టోబర్ 3,74,616, నవంబర్ 3,20,878, డిసెంబర్ 4,58,681, జనవరి 4,22,109, ఫిబ్రవరి 3,10,880, మార్చ్ 4,71,044. ఇది గత సంవత్సరం యొక్క మంత్లీ ఇన్కమ్స్ అండి. మాకు ఈ చర్చిలో అకౌంటింగ్ సిస్టమ్ మీద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతాయంటే మాకు ప్రతి నెల ప్రతి వారం కూడా కానుకలు సేకరించబడతాయి. దాంట్లో 2 రకాల కానుకలు ఉంటాయి. కృతజ్ఞత కానుకలు అని, ట్యాక్స్ గివింగ్ ఆఫరింగ్ అని ముందుకొచ్చి కవర్స్ లో వేస్తారు. మరియు ప్లేట్ ఆఫరింగ్ అని సంఘ కానుకలని అందరూ జనరల్ గా వేస్తారు. ఈ 2 కానుకలు కూడా మేము ఈ బుక్స్ లో మేము రికార్డ్ చేస్తాం. చర్చ అయిపోయిన వెంటనే ఎన్హా కమిటీ వారు వాటిని లెక్కించి అందరు ఎదురుకుండా కూడా వాటిని రాసి సంతకాలు పెట్టి అంటే మేము ఒక కాపీ ఏమో కార్బన్ కాపీ పెట్టి చేస్తామండి. ఒక కార్బన్ కాపీని మనం నోటీస్ బోర్డు డిస్ప్లే చేస్తాం. ఎం కిషోర్ కుమార్, ఎన్హా కమిటీ మెంబర్. నేను అనిల్ కిరణ్ గారు పదవి ఉన్నంత కాలం ఆయన కొనసాగించాలని మా డిమాండ్ అండి. ప్రధానం అంతే. ఏంటంటే మెయిన్ అంటే కాన్సెప్ట్ ఏంటంటే అసిస్టెంట్ పాస్టర్ల గురించి వచ్చిన గొడవ తప్ప మెయిన్ పాస్టర్ని మార్చమని ఎక్కడా కూడా ఆర్డర్లు ఎక్కడా కూడా లేదండి. ఆయనతో పాటు ఈయన్ని కూడా పంపించేయమని వాళ్ళు చెప్తున్నారు. ఆయన ఎందుకు పంపిస్తారండి? అనిల్ కిరణ్కి అయితే ట్రాన్స్ఫర్ అవ్వలేదు. అసలు ట్రాన్స్ఫర్ అయ్యింది అసిస్టెంట్ పాస్టర్ గారికి. ఆ అసిస్టెంట్ పాస్టర్ గారు కూడా క్యాన్సిల్ చేశారు ఆయన ఆర్డర్.
ఆయన కాసేపు ఏమో అసిస్టెంట్ పాస్టర్ అంటారు, కాసేపు ఏమో మీడియా వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి మెయిన్ పాస్టర్ అంటారు. ఒకవేళ వాళ్ళ దగ్గర ఉన్న లెటర్లు కూడా ఒకసారి చూస్తే మీకే తెలుస్తుందండి, అసిస్టెంట్ పాస్టరా మెయిన్ పాస్టరా. అసిస్టెంట్ పాస్టర్ వచ్చిన గొడవేనండి ఇదంతా. అతనికి యాక్చువల్గా అసిస్టెంట్ పాస్టర్గా ఇక్కడ ఇచ్చారు, క్యాన్సిల్ చేశారు. అతను మెయిన్ పాస్టర్గా రంపచోడవరం వేశారండి. ఇక్కడైతే సెక్రటరీపల్లి వేశారు, సెక్రటరీపల్లి వేశారు. ఇక్కడ 15,000 ఎంత జీతం అయితే అక్కడ 35,000 45,000 జీతం అండి. అది వదిలేసుకొని ఎక్కడ ఎందుకు ఉంటాడో అర్థం కావట్లేదు సార్. మరి స్థానికుడు పాస్టర్ అయినా కానీ రిటైర్డ్ టైంలో ఎలాగెక్కడ వేస్తారో అలాగే వేయాలి తప్ప మధ్యలో ఎవరిని కూడా ఇలా వేయరు సార్. ఇప్పుడు మన గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా కానీ రిటైర్డ్ ఏజ్లోనే వేస్తారు తప్ప యంగ్ ఏజ్లో ఎక్కడ కూడా వేయరు కదా సార్. మా మెయిన్ డిమాండ్ ఏంటంటే అనిల్ కిరణ్ గారు పాస్టర్ గారు, ఆయన పదవి ఆయన ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు ఉంచిన తర్వాత వేరే పాస్టర్ని తెచ్చుకోమనండి, మేము అందరం సపోర్ట్ చేస్తాం దానికి. ఈయనకి ఇంకా 3 సంవత్సరాలు ఎంతో ఉంచాడు, ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత పంపించేద్దాం. అది సార్ మా మెయిన్ డిమాండ్.